ఆయన చెప్పినట్టు ట్రాఫిక్ చలానాల ఇష్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి దాని మీదకి వెళ్దాం. ముందుగా సుభాష్ గారు చెప్పండి, ట్రాఫిక్ చలానాలు అకౌంట్లో నుంచి కట్ చేసుకుంటే మంచిదే కదా, సో దట్ ఇష్యూ సెటిల్ అయిపోతుంది అనేది గవర్నమెంట్, ఆయన ముఖ్యమంత్రి గారి వాదన కావచ్చు. మీరంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నమస్కారం సాక్షి ప్రేక్షకులకు, తర్వాత కేసీఆర్ గారికి, ప్యానల్ పెద్దలకు. కేసీఆర్ గారికి కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. ఇవాళ కనుమ పండుగ కనుక అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంచి విషయం పట్టుకొస్తున్నారు. ఎందుకంటే పండుగ పూట అందరూ ఆనందంగా పంచుతున్న సమయంలో ఈ ట్రాఫిక్ చాలాన్ అనే దాని మీద ఒక కొత్త తెరపై, ఏదంటే కొత్త అంశం తెరపై తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నారంటే, తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పార్టీలు, అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. మిగులు బడ్జెట్ అనే అంశంపై మనం కనుక వెళ్తే, మిగులు బడ్జెట్ పై వాళ్ళ అప్పుల బడ్జెట్ అయిపోయిందని మనం అంటే కంప్లీట్ గా అప్పులు చేసే పరిస్థితి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనేకమైన అంశాల మీద, మరి సాక్షి టీవీలో కూడా మనం ఒకసారి చూస్తే బాగుంటుందేమో, అనేకమైన హామీలు ఇచ్చినారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని మంచిగా చేస్తాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పు తడకాలు చేసినారో ఆ తప్పుడు ఏంటంటే కంప్లీట్ గా పెట్టేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. మొన్న వికసిత్ భారత్ అనే దాని మీద అంశం మీద కూడా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ కూడా పెట్టి అనేకమైన సంస్థలు తీసుకొచ్చినందుకు భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ కూడా చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ముందుగా ఉంటుంది, దానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సహకరిస్తుందని చెప్పి మా నాయకులు, తర్వాత మా పార్టీలు అయినాను. ఇప్పుడు కనుక చూస్తే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మనం చర్యలు తీసుకుంటామని చెప్పి అనేకమైన అంశాలను కూడా తీసుకురావడం జరిగింది. ఎస్, ఒక గుడ్ సిటిజన్ గా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధనలను మనం తప్పకుండా పాటించాలి. రెడ్ లైట్ వస్తే తప్పకుండా ఆగాలి, రాంగ్ సైడ్ లో వెళ్ళొద్దు. ఇది గుడ్ సిటిజన్ ఎవరైనా కూడా. ఎందుకంటే ట్రాఫిక్ లో మనం కనుక తప్పుడు కనుక మనం పోతే ఏంటంటే మనకు ప్రమాదం, వచ్చే వాహన ప్రమాదం, అక్కడ ఉన్న ప్రయాణికులు ప్రమాదం. దీని మీద ట్రాఫిక్ పోలీసు అనేకమైన అంశాలు తీసుకొచ్చి మనం ట్రాఫిక్ పోలీసుని చూస్తే ఏంటంటే భయపడే పరిస్థితి ఉంటుంది. అది తప్పకుండా ఆచరించాలని. సరే, మనం ఏంటంటే ట్రాఫిక్ కనుక ఉల్లంఘిస్తే తప్పకుండా చలాన్ కట్టాలి. చలాన్ కనుక ఏమంటే మొత్తం కట్టకుంటే బండి కూడా సీజ్ చేస్తారు, పోలీసు కూడా ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటారు. ఎస్, అది కూడా మంచిదే. కానీ ట్రాఫిక్ కనుక మనం ఏంటంటే వైలేషన్ కనుక చేస్తే డైరెక్ట్ గా మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోతుందంటే ఇది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. అంటే ఆధార్ కార్డు లింక్ చేసినంత మాత్రాన రిజిస్ట్రేషన్ అమౌంట్ లో అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో బ్యాంక్ అకౌంట్ నుంచి పోవడం అనేది ఇది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. ఇది తప్పకుండా మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇదేమన్నా సంస్కరణలా, లేకుంటే రోడ్డు ఏంటంటే భద్రతనా? మీరు అధికారంలో వచ్చిన తర్వాత చూడండి, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేకమైన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ లో ఏంటంటే కూడళ్ళు కానీ ఒకసారి పోలీసే ఉండరు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రాంగ్ సైడ్ వస్తే కూడా పట్టించుకునే నాది కూడా లేడు. అంటే సంస్కరణలు తీసుకొస్తే ఎవరు కూడా వద్దన్నారు. రోడ్ సేఫ్టీ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేకమైన అంశాలు తీసుకొచ్చి మన వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా అనేకమైన స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ తప్పకుండా పెట్టుబడి. కానీ ఇది సంస్కరణలు కాదు, రోడ్ భద్రత కాదు, ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా దీని మేము కండెమ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలు మీరు తీసుకోవద్దు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లో కనుక డబ్బులు లేకపోనుకోండి, డబ్బులు లేకుంటే ఏం చెప్తారు, బయట ప్రపంచం అంతా చెప్తారు, 70% దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిందని చెప్పి. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి లేని అదేంటంటే వ్యక్తిగత అంశం. దాని ఎవరు కూడా, బ్యాంక్స్ కూడా చాలా మటుకు ఉంటాయి మీ ఓటీపీలు కానీ, మీ అకౌంట్ నెంబర్ కానీ ఇవ్వకుండే అని చెప్పి ఫ్రాడ్ అయ్యే సంస్థలు కూడా ఉంటాయి. ఒకవేళ కనుక ట్రాఫిక్ పోలీసులు కనుక ఏమన్నా ఎవరన్నా స్కామ్ చేసినారు అనుకోండి అందులో, లేకుంటే అందులో ఏమన్నా ఎవరన్నా హ్యాక్ చేసినారు అనుకోండి మన అకౌంట్ కానీ, మన మొబైల్ నెంబర్ కానీ, అందులో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కాస్తో గీస్తో ఉంటే అది కూడా పోయే ప్రమాదం ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ సమర్థించది. మీరు కనుక సంస్కరణలు తీసుకురావాలంటే, భద్రత తీసుకురావాలంటే ఇంకా వేరే అంశాలు ఉన్నాయి, వాటి మీద చర్చ పెట్టండి. మొన్న ట్రాఫిక్ మనం ఒక రిపోర్ట్ చూసినానండి. మొన్న లాస్ట్ ఇయర్ కేవలం ట్రాఫిక్ వైలేషన్స్ మీద ఒక 40 కోట్ల ఆదాయం హైదరాబాద్ పోలీసుకు వచ్చింది. అంటే ఆదాయాలు వనరులు సృష్టించే ఈ యొక్క ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏ విధంగా కొల్లగొడుతుందని కూడా మేము కూడా ఆరోపిస్తున్నాం.
సో ఏంటంటే ఇవాళ ఏంటంటే ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఇది ఒక మార్గం పట్టుకొని వాళ్ళ ఎందుకంటే వెహికల్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఏంటంటే కొనుగోలు చేస్తున్నారు. రైట్. చాలా మంది ఏంటంటే వెహికల్స్ కొనుక్కుంటారు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. దీంట్లో కూడా డబ్బులు సంపాదించని చెప్పి మీ యొక్క ఆలోచన ఒక ఏదంటే అన్సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని మేము 100% వ్యతిరేకిస్తున్నాం. ఇది బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా చేస్తే ఏంటంటే ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ, ఉపయోగించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరే ఉంటారు సార్. గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారు మీకు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారికి, మల్లాది పవన్ గారికి, అండ్ ఎస్పెషల్గా దేశం మొత్తంలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ. అద్భుతమైనటువంటి అంటే పాడి పంటలతో విరసిల్లాలని తెలుగు రాష్ట్రాలన్నీ కూడా దేశం మొత్తం కూడా కోరుకుంటున్నాం సార్. ఒక అంశం సార్. రెండో అంశం వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఒక ఏంటిది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఏం చేస్తుండ అని చెప్పేసి నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. తప్పని పరిస్థితుల్లో ఎవరి మీదైనా చలానా వేస్తే అంటే నేనేమంటాను అంటే ట్రాఫిక్ చలానా వేస్తే పైసా కట్టి అప్పుడేమో ఒక లెక్క సార్. నేనేమంటానంటే ఆయన ఎప్పుడు ఎట్లా మారుతాడో మనకు అర్థం కాని పరిస్థితి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడేస్తాడు. వాళ్ళ ఇంట్లోకి ఏం చేస్తుర్రా పెన్షన్లు అని చెప్పేసి అన్నాడు, 4,000 ఇస్తాను, 4,000 దిక్కులేదు. అప్పుడేమో నువ్వు చాలా ఎట్లా వసూలు చేస్తావు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా పెడతావు అన్నాడు. అయిపోయింది. మొన్న జనవరి 1 రోజు సార్ ఘోరం ఏంటంటే తెలంగాణ మొత్తంలో 12 గంటల దాకా వైన్స్ ఓపెన్ పెట్టిండు, 1 దాకా బార్లు ఓపెన్ పెట్టిండు. నువ్వే అన్నావు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నావు. ఏది పడితే ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు సార్. నేనేమంటానంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా మీరు మాట్లాడుతున్నటువంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు అని చెప్పేసి ఒక విజ్ఞత ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకొకటి కూడా మీరు ఒక ప్రకటన చదివారు. ఏంటంటే అంటే రైతుల గురించి అద్భుతమైన పాడి పంట. ఎస్ సార్. నేనేమంటానంటే ట్రాఫిక్ చాలానే ఏమంటానంటే సార్ ఇప్పుడు నిరంతరం ఒక సబ్జెక్ట్ డైవర్ట్ కావాలి సార్. ఎప్పుడూ ఒక సబ్జెక్ట్ ఉండొద్దు. అంటే ప్రజలు దేన్ని కూడా ప్రశ్నించొద్దు. ప్రశ్నించేదంటే వెంటనే సబ్జెక్ట్ను డైవర్ట్ చేయాలి. మనం చూసాం ఫెస్టివల్ ముందు రోజు రైతు బంధు ఎందుకు పడలే అని చెప్పేసి రైతులంతా ఆలోచిస్తుంటే మీరు ఏది విజయవాడ పోయే వాళ్ళ టోల్ గేట్లని ఫ్రీ చేయండి అన్నారు. నేనేమంటానంటే సార్ ఇక్కడ నుంచి విజయవాడ పోవాలంటే దగ్గర పోయి రావాలంటే విజయవాడ కాదు సార్, ఎక్కడికి పోయినా కానీ ఏం తక్కువ దగ్గర ఒక 250 కిలోమీటర్లు, అటు పోయి రానికి 500 కిలోమీటర్లు సార్. 500 కిలోమీటర్లు పోనీకి 10 కిలోమీటర్లకు 1 లీటర్ డీజిల్ వేసుకున్నా కానీ వాళ్ళు దగ్గర అంటే దానికి 10,000 రూపాయలు ఖర్చు పెడతారు సార్ డీజిల్కే. ఈ 300 గురించి పెంట సరే చేశారు. మరి మా గోవర్కాని మా పెద్దపల్లి ఏం తప్పు చేసింది సార్? నేను ఇప్పుడు పెద్దపల్లి పోయాను సార్ మా పండుగకు, మన సంక్రాంతి పండుగకు పోతే మాకు కూడా 2 టోల్ గేట్లు ఉన్నాయి. గోవర్కాని పోతే 3 టోల్ గేట్లు ఉన్నాయి. మరి దాని కాదు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సార్. నేనేమంటున్నా అంటే సార్ అది కేంద్రం కంట్రోల్ ఉన్నటువంటి వాటికి నేను కేంద్రానికి హక్కు ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం లేదు సార్. నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ ఉన్న టోళ్ళు నువ్వు ఎందుకు ఎత్తేలే, మా దసరా పండుగ ఎందుకు ఎత్తేలే, మా బతుకమ్మ పండుగ ఎందుకు ఎత్తేలే, నువ్వు ఈ సంక్రాంతి పండుగ అంటే కాదు సార్. ఇప్పుడు మా పెద్దపల్లికి రషే ఉండదు సార్, టోల్ గేట్లు అందుకు కుల్ల బాగా ధనాధనం పోతుంటాయి సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే మా ఊరికి పోయేటప్పుడు ఇంకోటి ఏంటంటే నేను అడుగుతుంది కేంద్రం కంట్రోల్లో ఉన్నదానికి మీరు అడిగిన జరగలేదుగా, జరగకపోయి రాష్ట్రం కంట్రోల్ ఉన్నది నువ్వు చేయొచ్చు కదా, నీ చేతులు ఉంది కదా. అట్లా అంటారా? నేనేమంటున్నా అంటే కేంద్రం కంట్రోల్ ఉన్నది చేయలేదు అంటున్నా, మా రాష్ట్రం కంట్రోల్ ఉన్నది నువ్వు చేయొచ్చు కదా, మా పెద్దపల్లికి టోల్ గేట్ ఎత్తేయచ్చు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను సార్ ప్రతి ఒక్కటి ఏది పడితే అది మాట్లాడాలి, ఏటో దిక్కు వదిలిపెట్టాలి. ఎలక్షన్ ముందట ఏమన్నారు సార్ 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. ఈరోజు మున్సిపాలిటీ చూస్తే సర్పంచ్లు అప్పుడు 17 ఇచ్చారు, మున్సిపాలిటీ చూస్తే 30% ఇచ్చారు సార్. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ రాగానే ఏదోటి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడినామా డైవర్ట్ చేసినామా, ఎంత డైవర్ట్ పాలిటిక్స్ అంటే సార్ ప్రజలు ఏం జరుగుతుంది అని ఆలోచించుకునే లోపల ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు కాదు హరీష్ రావు గారు లేదా మీరంతా ఏమంటున్నారు, కాంగ్రెస్ అకౌంట్ రేవంత్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వాగ్దానాల అమౌంట్ కట్ చేసుకునే అవకాశం ఉంటుందా? మీరు డిమాండ్ చేస్తే మాత్రం అయ్యేది సార్. నేను ఏమంటున్నా అంటే దీన్ని సార్ ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పుడైతే దీన్ని లింకు చేస్తా అని చెప్పారో మరి ఈ సీజన్ రైతు బంధు పడలే సార్. ఇప్పుడు రైతు బంధు పడాలి మాకు, డిసెంబర్లో రైతు బంధు పడాలి. జనవరి వచ్చింది, జనవరి 15 వెళ్ళిపోతుంది, అయినా కానీ రైతు బంధు వాళ్ళే. మరి దాన్ని ఏ అకౌంట్కు లింక్ చేయాలి? ఓకే, ఇప్పుడు రైతు బంధు అయితే నువ్వు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కొత్త స్కీమ్ కాదు కదా.
మరి పాత స్కీమే కదా, అది ఏ అకౌంట్కి నుంచి అది తీసుకోవాలి మేము, డైరెక్ట్ ఎట్లా తీసుకోవాలి మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ సింపుల్ లాజిక్ చెప్తా సార్, నేను ఇప్పుడు సాక్షి న్యూస్కి వస్తుంటే సార్ సెక్రటరియట్ దగ్గర ఒక సిగ్నల్ ఉంది సార్, సెక్రటరియట్ సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ లైట్ దగ్గర టైమర్ లేదు సార్. నేను దాటిన తర్వాత సిగ్నల్ పడుతుందా, నేను ఉన్నప్పుడు సిగ్నల్ పడుతుందా నాకు తెలియదు, పోగానే చాలా పడుతుంది. టైమర్ లేదు, పని చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ట్యాంక్ బండి మీద సార్, లో ట్యాంక్ బండి దిగే దగ్గర అక్కడ ఒక సిగ్నల్ పోల్ ఉంటుంది సార్. ఆ సిగ్నల్ పోల్ 6 నెలల కిందట ఒక లారీ గుద్ది ఇరిగిపోయింది సార్. ఇప్పటివరకు ఆ సిగ్నల్ పోల్ పెట్టలేదు సార్. ఎక్కడ కూడా స్పీడ్ లిమిట్ ఉండదు సార్. ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ పోతుంటే అక్కడ స్పీడ్ గాన్ పెట్టుకొని పొద్దుగానే కూర్చుంటాడు సార్, కానీ దానికి స్పీడ్ లిమిట్ ఎక్కడ రాసి ఉండదు. కాబట్టి నేనేమంటే ఎక్కడ సిగ్నల్ బోర్డులు లేవు సార్. ఇవన్నీ అంటున్నావు కదా, మరి మేము ఎక్కడైతే సిగ్నల్ బోర్డులు ఉండవు, నువ్వు సిగ్నల్ ఉండవు, కానీ ఒకటే చేస్తారు సార్. ఇంకోటి ఏం చేస్తారు అంటే సార్, యాక్చువల్గా ఎనీ పోలీస్ ఆఫీసర్ ఎవరు కానీ వాళ్ళకి సిస్టమ్ అటాచ్డ్ అది మొబైల్ నుంచి వెళ్ళి, వాళ్ళ డిపార్ట్మెంట్ మొబైల్ నుంచి వెళ్ళి వాళ్ళు వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి సార్. వ్యక్తిగా ఇట్లా ఫోన్ పట్టుకొని నిల్చుంటారు సార్. ట్రాఫికింగ్ లేదు, ఏం లేదు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదే చెప్పారు కదా సార్. నేనేమంటానంటే మీరు ఏది పడితే అది మాట. ఇంకొకటి ఏంటంటే సార్, ఈరోజు హోంశాఖ మంత్రి ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే హోంశాఖ మంత్రి. మరి హోంశాఖ మంత్రి అయినప్పుడు రోడ్ల మీద గుంతలు లేకుండా, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయన్నే. హైదరాబాద్లో గుంతలు లేకుండా చూస్తా, హైదరాబాద్లో సిగ్నల్ కరెక్ట్ పనిచేస్తాడు చూస్తా, హైదరాబాద్లో అన్ని పనిచేస్తాడు చూస్తా, ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ దాటితే వాళ్ళకి చాలానే వేస్తా అంటే ఒక పద్ధతి సార్. ఇంకొక పద్ధతి సార్ మన సాక్షి టీవీని అడుగుతున్నా సార్, వేరే టీవీ అడుగుతలేను. సాక్షి టీవీలో ఎన్ని యాడ్లు వస్తున్నాయి సార్, ట్రాఫిక్ జీబ్రా లైన్స్ దాటాలి, లేకపోతే లెఫ్ట్కి పోవాలి, రైట్కి పోవాలి, స్పీడ్ లిమిట్ ఇంత ఉండాలని చెప్పేసి ఏమన్నా ఒక్క యాడ్ అని వచ్చిందా సార్? ప్రచారం జరగట్లేదు. అంటే పైసలు ప్రజల జేబును కొల్లగొడదామనే ఆలోచన ఉంది తప్పితే, జనవరి 1 రోజు ఎట్లయితే బార్లు వైన్స్ ఓపెన్ పెట్టి అది ఇన్కమ్ పెంచుకుందాం అనుకుంటారో అట్లనే ఇప్పుడు ట్రాఫిక్ దేంట్లోకించి పైసలు వస్తాయని సార్. ఇక ఇంకోటి బీజేపీ పార్టీ అంటుంది బడ్జెట్లోకి వెళ్ళి, మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ స్కూల్లో చదువుకున్నా అని చెప్పింది సార్ గతంలో. మరి మీరు అకౌంట్లో పైసలు వేసినా అని చెప్పేసి అకౌంట్కి ఏమైనా లింక్ చేస్తారేమో అనుకుంటున్నాను సార్ నేను. కాబట్టి ఇద్దరు కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులకి కట్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏమైనా అనుకున్నారు. పవన్ గారు చెప్పండి, ఈ ట్రాఫిక్ చలాన ఇష్యూ ఆ రోజు స్పీచ్ ఇచ్చారు, దాని మీద మళ్ళీ ఏం వివరణ ఇచ్చినట్లేరు, దాని మీద ముందుకు వెళ్తారా? లేదు సరే ఈ వ్యతిరేకత వస్తుంది లేదా విమర్శలు వస్తున్నాయని ఆగుతారా? 2 అలా ట్రాఫిక్ చలానాలని డైరెక్ట్గా పౌరుల బ్యాంక్ అకౌంట్ నుంచి వసూలు చేసేటట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక వాగ్దానాలకు సంబంధించిన మొత్తాలు కూడా కాంగ్రెస్ అకౌంట్ నుంచి ఇస్తారా, ముఖ్యమంత్రి గారి అకౌంట్ నుంచి ఇస్తారా, ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అకౌంట్ నుంచి ఇస్తారా, ఏం చేస్తారని అడుగుతున్నారు హరీష్ రావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా. మీరేం సమాధానం చెప్తారు? నమస్కారం. మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అద్భుతమైన చర్చ పెట్టిండ్రు. పొద్దునే మా బీఆర్ఎస్ సోదరులు అద్భుతమైనటువంటి భాషతోని పొద్దున్నే అరలించేశారు. బాగుంది, బయట వాతావరణం కూడా బాగుంది. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు వారు ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఒక వీడియో చూపించాను సార్. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మాట్లాడినటువంటి వీడియో. దానికి ట్రాఫిక్ చాలాన్లకి రెండు డిఫరెన్స్ థింగ్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాళ్ళకి చాలాన వేయడం వేరు, స్పీడింగ్ మీద వారు మాట్లాడుతారు. ఎందుకంటే రాచకొండ కమిషనరేట్లో 2025-26కి సంబంధించి దగ్గర 3488 మంది చనిపోయారు సార్ యాక్సిడెంట్స్ రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు మనం ఈ సిటీని గ్లోబల్ సిటీ చేయాలనుకుంటున్నాం, 4th సిటీ అనుకుంటున్నాం, కొంచెం ప్లానింగ్ చేస్తున్నారు. దాని దిశగా కొంత స్ట్రిక్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న పోయిన నెలలోనే వారు పోలీస్ కమిషనర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైపోయింది. ఎందుకంటే మేము కూడా రోజు బయట ట్రాఫిక్లో చూస్తున్నాం కదా, ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడి నుంచి ఎటు వస్తారో అర్థం కాదు. ఎందుకంటే జనరల్గా అయితే మనం బయట దేశాలలో ఉండొచ్చిన మేము ఒక సైడ్ చూస్తే సరిపోతుంది, కానీ ఇండియాలో అందులో హైదరాబాద్లో అంటే 360 డిగ్రీలు చూసుకుంటుంది ఉండాలి. అంటే ఎటు నుంచి వస్తారో తెలియదు, అర్థం కాని పరిస్థితిలో డ్రైవింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మా రాకేష్ గారు చెప్పినట్టు పాపం వారు మరి ఇప్పుడు బ్యాంకులకు మీరు బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేసి ఆ ట్రాఫిక్ చాలాలను కనెక్ట్ చేస్తారా, అట్లయితే మీరు రైతు బంధు కనెక్ట్ చేయండి ఇవన్నీ అంటారు. అవన్నీ బాగానే ఉంటాయి చెప్పుకోవడానికి, కానీ ఇవన్నీ ఎట్లున్నాయంటే కోడొచ్చి పిల్లని ఎక్కించినట్టు అవి అట్టుంటే. మరి ఇంతకుముందు అయితే వాళ్ళే ఉన్నారు కదా, మరి వారు చెప్పిన వాటికి కూడా మరి మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. దళిత బంధు, ఇక దళిత ఇవన్నీ ఛానల్ లిస్ట్ ఉంటుంది పొద్దున. నువ్వు ఇయ్యవా? మీరు ఇయ్యరా అండి? నేను అడుగుతున్నది ఇప్పుడు రైతు బంధు వాళ్ళే నాకు సీజన్లా రైతు బంధు పడతా అని అడిగిన సార్. నాకు ఇప్పటిదాకా పడ్డదైతే 2 రైతు బంధులు, నాకు కూడా భూమి ఉన్నది, పొలం ఉన్నది. రైట్, ఓకే, ఆయన మాట్లాడండి, చెప్పండి సార్. ఇప్పుడు
పొలిటికల్ డిబేట్స్ అనేటివి మాట్లాడితే ఇక నేను కూడా మాట్లాడతా. పొలిటికల్ డిబేట్స్లో వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేయమంటే ఇన్స్టాల్మెంట్ల ప్రాసెస్గా ₹1,00,000 రుణమాఫీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి రోజునే ప్రభుత్వంలో చేపట్టగానే ₹2,400 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఓకే, ఇష్యూ ఇద్దరు డైవర్ట్ చేయొద్దు. మళ్ళీ దాని మీద మళ్ళీ వద్దాం రైతులకు సంబంధించి ఒక్కదాని సమానం చెప్పండి. ఇప్పుడు ఇంతకీ పౌరుల బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు సుభాష్ గారు కానీ వీరు కానీ. ఇప్పుడు ఆ ప్రతిపాదన ముందుకెళ్తున్నారా లేదా? ముందుకెళ్ళకపోతే మంచిదే. ఇందాక మీరు అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనే చలానాలు వేయటాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఈ వైలేషన్స్ మీద అంత తీవ్ర స్థాయిలో వేయటం, ఎవరు వేయొద్దని అనరు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించొద్దని అనరు, అవన్నీ కాదు. కానీ బ్యాంక్ అకౌంట్కే పెట్టాలనేటువంటి సీరియస్ డెసిషన్ తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డేంజర్ కదా. రైట్, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేను వారిలాగా రాకేష్ లాగా స్పీడ్గా పోయి స్పీడింగ్ టికెట్ వేయించుకోను, మెల్లగానే మాట్లాడతా. వారిలాగా 10 రోడ్లలో పోను, మెల్లగానే ఒక రోడ్లోనే మాట్లాడతా. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ వారు చెప్పింది ఏంటంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఇష్యూ, అంటే ఎవరైతే ఎక్కువగా తప్పులు చేస్తారో, ఎక్కువగా జంప్ చేసి అదే ఒక హాబీగా తయారు చేసుకొని ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్లో పోతారో అటువంటి వాళ్ళను భయపెట్టడం కోసం, అంటే కొంచెం క్రమశిక్షణ కోసం చెప్పినటువంటి దాన్ని ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అకౌంట్లోకి లింక్ చేస్తావు, అట్లా చేస్తావు అని అంటారు. ఒక మాట చెప్పంగానే అయిపోదు కదా సార్, దానికి లీగల్ అయిపోయి మీరు చాలా పద్ధతిగా పవన్ గారు మీరు చాలా పద్ధతిగా చెప్పారు, ధన్యవాదాలు. సో దాని మీద పెద్దగా ఇంత పొలిటికల్ చర్చ వస్తుంది. అద్భుతంగా మంచి సంక్రాంతి, కొత్త సంవత్సరం మంచిగుంది, మంచిగా సరే. అట్లయితే మీరు క్లియర్ చేశారు. అయితే దాని మీద ముందుకెళ్లే అవకాశం భయపడద్దు. హైదరాబాద్ పౌరులు ఎవరు భయపడద్దు, తెలంగాణ పౌరులు ఎవరు భయపడద్దు అనే సంగతి మీ ద్వారా అర్థమవుతా ఉంది. సంతోషం. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా, భయపెట్టించి ప్రజలను భయపెట్టించి పాలించేటువంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉంటాయా? మీరు ఎన్నో పార్టీలు అధికారంలోకి రాకపోగా చూశారు. కాంగ్రెస్ పార్టీ భయపెట్టించి అధికారంలో ఉంటే మేమే అధికారంలో ఉండేటోళ్ళం. అది కాదు, ఆ ఇంటెన్సిటీని వారు చెప్పిండ్రు, అంతేగాని దాని అకౌంట్స్ ఇమీడియట్ గా లింక్ చేసి మేము తీసుకుంటాం, ఇదంతా వీళ్ళు సృష్టించి ప్రజలను భయపెట్టి అట్లా అంటారు. సీఎం గారు అన్న తర్వాత నేచురల్లీ దానికి ప్రాముఖ్యత వస్తుంది కదా. ఇవాళ రేపు చెన్నారెడ్డి గారు ఎన్టీ రామారావు గారు ఏమనేవారు తెలుసా? నా నోటి నుంచి మాట వస్తే అదే జీవో అనేవాళ్ళు, తెలుసా మీకు? ఆ సంగతి తెలుసు కదా. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అంటే కూడా జీవో అనుకుంటారు, జనం అనుకుంటారు. ఎప్పుడు వచ్చి పోలీసు వారు వచ్చి మీద పడతారు అనే భయం ఉంటుంది. సో ఏదేమైనా మీ అభిప్రాయాన్ని నాకు అర్థమైంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుకెళ్ళొద్దని చెప్పారు. ఎన్టీఆర్ గారు చెప్పారంటే ఆ రోజులు వేరు, ఇప్పుడు నెటిజన్స్ ఉన్నారు. చెన్నారెడ్డి గారు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఆ రోజులు వేరు సార్. ఇప్పుడు మనం మాట్లాడుకోగానే ఇమ్మీడియట్ గా ట్విట్టర్ లో రాసేటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. ఎక్స్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రాసేటువంటి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అంత తొందరగా మెడ మీద తుపాకీ పెట్టి చేసేటువంటి పనులు కాదు. కాకపోతే ఏంటంటే వారు చెప్పేది ఆ ఇంటెన్సిటీని చెప్తున్నారు. అయితే అట్లా కాదుగా, ఇంటెన్సిటీ గుర్తించిన వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా గుర్తించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డేంజర్ పెడితేనే పెడతారా అన్న పెద్ద నాయకుడు ఈ ట్రాఫిక్ చలాల గురించి అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అనేది జనరల్ గా. మీరు చేయకపోతే మంచిదే, ఒకసారి పొరపాటు మాట అన్నా కూడా విత్డ్రా చేసుకుంటే మర్యాద, అది గౌరవమే, అది తప్పేనా? శ్రీనివాస్ అక్కడ దానికి పోదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం రాకేష్ గారు కూడా ఆ టీవీ అది చూపించారు మొబైల్లో వారు మాట్లాడినటువంటి. నేనేం చెప్పినా మీకు, అది డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి విషయం. మీరేమన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ రకంగా మీరు చెప్పొద్దు కదా అన్నారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అన్న ఇంతకుముందు మాట్లాడుకుంటూ కూడా సంక్రాంతి పండుగకు 12 గంటల వరకు మందు దుకాణాలు ఉంటున్నాయి జనవరి 1 దానివల్ల అని అన్నారు. జనవరి 1. అయితే ఒకసారి మనం చూస్తే 2014 కంటే ముందు 2014 తర్వాత, అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం మా ప్రభుత్వం స్పీడింగ్ టికెట్ ఎక్కువ, ఇందుకనే స్పీడ్ గా పోతాడు. ఒకటే సెకండ్ మల్లాది గారు ఏం చెప్తారంటే, పవన్ గారు చెప్పండి. పవన్ గారు మీరే ఆబ్జెక్ట్ తక్కువ, ఆబ్జెక్ట్ ఎక్కువ. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు వారు అన్నది ఎందుకంటే అప్పుడు మేము చూసినప్పుడు
ఎక్కువ మందు దుకాణాలు ఉండేది. అట్లా మందు తగ్గించారా? ఇప్పుడు ట్రాఫిక్ ఛానల్ ఇంకా కాదు 10 కిలోమీటర్లకు బీర్ దుకాణాన్ని పెట్టారు మీరు, సపరేట్ బీరువా చేసి తెచ్చారు. వద్దులేండి, ఆ ఇష్యూలోకి వెళ్ళొద్దు చాలా మళ్ళీ. వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాయి కదా. చాలా వరకు తగ్గించి Right. ట్రాఫిక్ అలైన్మెంట్ అనే దాన్ని పెంచినాం. ఓకే, మంచిదే. చివరికి ట్రాఫిక్ లాగా కంట్రోల్ రోడ్డు మీద చేయండి. నిలబడగానే drunk and అన్నా, drive పైసలు తీసుకునే కాదు, పరిస్థితి చలానాలు లేదు. వేస్తే ఎవరా? లే సార్, మల్లాది గారు లేలే సార్, పవన్ గారు మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి అడ్రస్ చెప్పండి సార్. అక్కడ నుంచి వెళ్ళి నేను టైం చెప్తా, ఏ టైం కు ట్రావెల్ చేద్దామో మనం చేద్దాం సార్. ఎక్కడన్నా ట్రాఫిక్ పోలీస్ Okay. కనిపిస్తే, Right. ఎక్కడన్నా ట్రాఫిక్ మెయింటెనెన్స్ కనిపిస్తే అసలు ఎక్కడ లేదు సార్. అసలు. లేదు, అట్లా మీరు చెప్పేది పూర్తిగా కరెక్ట్. లేదు సార్. లేదు అట్లా మరీ అడ్డుగా మనం సార్ మాట్లాడకూడదు. ఇంకొక మాట ఎవరు చెప్తాను సార్. పని చేయనట్టు ఒకటి, చెప్పడం correct సార్ కాదు. ఇంకోటి నిమిషం. పవన్ గారు నేను మీ ద్వారా ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా సార్. మొన్న రీసెంట్ గా Right. పోలీస్ వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది సార్. అది వేరే పోలీస్ సంగతి. వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది కాబట్టి Right. దాంట్లో ఏమైతుందంటే లేదు సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అది ప్రభుత్వానికే విజ్ఞప్తి అండ్ సాక్షి ద్వారా చెప్తున్నా ఏంటంటే సార్, ఫేక్ లింక్స్ వస్తున్నాయి సార్. ఇది ట్రాఫిక్ చాలన పడ్డదని చెప్పేసి ఒక ఫేక్ లింక్ వస్తుంది. అట్లా కూడా వస్తుంది. అది ఓపెన్ చేసినప్పుడు ఏమైతుందంటే సార్, ఆల్రెడీ మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మనకున్న అకౌంట్స్ కూడా హ్యాక్ సైబర్ అయిపోతుంది. నేరాలు జరుగుతాయి. ఆ సైబర్ నేరాలకు ఆల్రెడీ జరుగుతుంది సార్. సైబర్ ఆశ్చర్యం. సత్తుపల్లిలో 547 కోట్లు కాజేశారంట. ఇది సార్ ఎక్కడైనా సార్ ఆయన సిబిఐ, ఆయన మాజీ జేడీ గారి ఇంట్లో సిబిఐ కూడా కాదు సార్, జరిగినటువంటి ఆయన ఆశ్చర్యం. సిబిఐ కానీ జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఇద్దరు సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న సిఐలు సార్. వాళ్ళకి కూడా అయింది. వాళ్ళిద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పేసి షేర్ మార్కెట్ అని చెప్పేసి దగ్గర ఒకరి దగ్గర 39 లక్షలు, ఒకరి దగ్గర 40 లక్షలు, Yes, sir. ఇద్దరు కూడా వాళ్ళే కంప్లైంట్ చేశారు. రాకేష్ గారు, Yes, sir. రాకేష్ కంట్రోల్ గారు, చేయాల్సిన right. అవసరత ఉంది ఒక్క సార్. నిమిషం. రాకేష్ గారు చెప్పండి. ఏదో దీని మీద సుభాష్ గారు. రాకేష్ గారు సుభాష్ గారు చెప్పండి, వేరే అంశంలోకి వెళ్దాం. ఫిరాయింపులు